అప్పట్లో టాయ్స్ యాక్టివిటీస్ పెద్దగా లేకపోయినా అమ్మ బోర్ కొడుతుంది అనే మాట పిల్లల నుంచి వినిపించేదే కాదు. కానీ ఇప్పుడు అమ్మ నాకు బోర్ కొడుతుంది, నేను ఏం చేయాలి? నువ్వేం చేయాలో అంటే నేనేం చెప్పను రా. బోల్డ్ టాయ్స్ ఉన్న ఇల్లు ఆడుకోపో. అమ్మ చెస్ ఆడేసాను, ఇంకా క్యారమ్స్ కూడా ఆడేసాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒరే ప్రతి క్షణం ఏదో ఒకటి చేయక్కర్లేదురా, కాసేపు ఖాళీగా కూడా ఉండొచ్చు. ఖాళీగా కూడా ఉండటం అయిపోయింది. అరే నీకు పాయసం తినాలన్నావు కదా, సో ఈసారి నీ బర్త్డేకి పాయసం చేస్తాను. మీ ఫ్రెండ్స్ అందరినీ పిలువు. అలానే రేపు వెళ్ళి కొత్త డ్రెస్ కూడా కొనుక్కుందాం, ఓకేనా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ నాకు ఈసారి బర్త్డేకి లెగో థీమ్ కావాలి, కేక్ అయితే చాక్లెట్ ఫ్లేవర్ కేక్ కావాలి, ఇంకా ఈసారి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పిజ్జా కూడా యాడ్ చేయాలి. రిటర్న్ గిఫ్ట్స్ వెరైటీగా డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం. రిటర్న్ గిఫ్ట్స్ వెరైటీగా డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం. ఆద్య, ఇప్పుడు నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, ఫ్యూచర్లో చక్కగా మంచి జాబ్ తెచ్చుకోవచ్చు, నీకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళొచ్చు, నచ్చినవి కొనుక్కోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, నీకు నచ్చినట్టు బతకచ్చు. ఓకే అమ్మ, నేను బాగా చదువుకుంటాను, నిన్ను నాన్నని బాగా చూసుకుంటా. ఆద్య, ఫోన్ పక్కన పెట్టి బాగా చదువుకో. బాగా చదువుకుంటే నువ్వు చక్కగా మంచి జాబ్ తెచ్చుకోవచ్చు, ఫ్యూచర్ బాగుంటుంది, నీకు నచ్చిన కొనుక్కోవచ్చు, నీకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళొచ్చు, మంచి హౌస్ కట్టుకోవచ్చు, నీకు నచ్చినట్టు హ్యాపీగా బతకచ్చు. అయినా ఇప్పుడు కూడా నేను నాకు నచ్చినవే కొనుక్కుంటున్నాను, మనకి మన ఇల్లు ఉంది, ట్రిప్స్కి వెళ్తున్నాము, హ్యాపీగానే ఉన్నాను, నాకు నచ్చినట్టే ఉన్నాను నేను. దేవుడా, వీళ్ళని ఎలా మోటివేట్ చేయాలో అర్థం కావట్లేదు. ఇవ్వండి ఫోటో 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 స్మైల్. ఒక మంచి ఫోటో దిగుదామా? స్మైల్ ఇవ్వండి, స్మైల్. ఇదేంట్రా అయితే